అందరికీ నా యొక్క నమస్కారాలు. మిత్రులు తిరుపతి రెడ్డి గారు, అదే కాకుండా డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ప్రెసిడెంట్లు వచ్చారు, వ్యవసాయ ప్రెసిడెంట్లు, గ్రంథాలయ ప్రెసిడెంట్లు, అందరికీ నా యొక్క వందనాలు చెప్తూ, ఓ అబ్బాయి శ్రీరాముని పేరిట ఒక పాట పాడాడు. విన్నరా? శ్రీరాముడు మనం ఏమనుకున్నాం? ఓ దైవశక్తి, ఆయన ఒక అవతార పురుషుడు శ్రీరాముడు అనే భావన మనలో ఉంది కాబట్టి ఆ అబ్బాయి పాట పాడాడు. మరి ఈరోజు హాస్టల్ యొక్క రేట్లు పెంచడం జరిగింది. ఎట్లెట్టు వయసు పెరుగుతుంటుందో పిల్లలకి ఆకలి కూడా పెరుగుతుంటుంది. దాని ప్రకారంగా ఇప్పుడు సరిపోయే డబ్బులు సరిపోవనే ఉద్దేశంతో శ్రీరాముని అవతారంలోనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనకు వచ్చారని మీరు మనకు చేస్తున్నారు. అబ్బాయి అందుకే శ్రీరాముని పేరిట పాట పాడాడు. రేట్లు పెంచి మీ అందరికీ కడుపు నిండా మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే రేట్లు మార్చేసినాడు. మీరు చూశారు, గతంలో ఓ 4 రోజుల కిందన అల్పాహారం పెడుతున్నాడు, అంటే నాష్టా, రోజుకొక మెను. ఈరోజు పూరి, రేపు ఉప్మా, ఎల్లుండి ఇడ్లీ. డిఫరెంట్ వారానికి 7 రోజులు ఉంటే 7 రోజుల్లో డిఫరెంట్ ఐటమ్లు అల్పాహారం పంపిస్తున్నారు స్కూల్స్. అదేవిధంగా ఈ భోజనం కూడా ముందర పూర్తి పెడతాడో ఏమో ఇంకా తెలియదు నాకు, కానీ శ్రీరాముని అవతారం ఏమైనా చేయొచ్చు. ఆయనకు ఆ శక్తి, ఆ పవర్ ఉంది కాబట్టి తప్పకుండా భోజనం కూడా ఏర్పాటు చేస్తే బీద పిల్లలు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో విద్య మీద ఉన్న అభిలాష రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తున్నదని మనవి చేస్తూ, మంచి విద్యాభ్యాసం చేస్తేనే దేశం బాగుపడుతుంది. విద్యను నిర్లక్ష్యం చేయొద్దు. విద్యను నిర్లక్ష్యం చేస్తే మీ జీవితమే నాశనం అయిపోతుంది. విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తే మీ జీవితం అంతా బాగుపడుతుంది కూడా. కనుక అన్నిటికంటే ఎక్కువ మీరు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని మీ విద్యార్థులతో కోరుతున్నా. తప్పకుండా ప్రయత్నం చేస్తారని నా తరఫు నుంచి మనవి చేస్తున్నాం. ఇకపోతే అబ్బాయి శ్రీరాముని పాట పాడి ఈరోజు మనల్ని అందరినీ మేల్కొల్పాడు. అటువంటి శ్రీరాముని పేరు మీద వచ్చాడు మనకు శ్రీరాముడు రేవంత్ రెడ్డి గారు. మనకు భోజనం పెంచాడు. రేపు ఇంకేమేం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన మైండ్లో ఏమేమి ఉన్నది, విద్యార్థుల కొరకు ఏమేం చేయాలని ఉంది, ఆ మనసును మనం లెక్కలేయాలి. అంతేగాని ఆయన ఏం చేస్తాడనేది మనం చెప్పలేము. కనుక అల్పాహారం పెట్టినప్పుడు భోజనం పెట్టకుండా ఆ విధంగా అన్నీ చేస్తూ ఈరోజు ఇన్ని కష్టాల్లో ఉన్నా మనకు అల్పాహారం ఇచ్చాడు. దాని తర్వాత ఈరోజు మీకు రేట్లు పెంచాడు. అందరి కడుపు నిండా భోజనం పెట్టే వ్యవస్థ చేస్తున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి గారు మనకు వచ్చాడు. మనకు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాడు, వెటర్నరీ హాస్పిటల్ కడుతున్నాడు. ఇవన్నీ చేసినాడంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నారాయణపేట జయమ్మ చెరువు నుంచి కాలువ 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి కొడంగల్ ప్రాంతానికి అనేది ఆయన ఉద్దేశం. సర్వే కూడా సరిపోయింది. అతి తొందరగా పని కూడా మొదలు పెడతారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇలాంటి అభివృద్ధి పనులు చేసినప్పుడు తప్పకుండా మన జీవితాలు బాగుపడతాయి. కనుక మనకు క్వాలిటీ శ్రీరాముడు అయినాక తప్పదని మీతో మనం చేస్తున్నాం. అయ్యా, మరి ఈరోజు ఎంతోమంది మాట్లాడారు. మన అడిషనల్ కలెక్టర్ గారు ఇచ్చారు. మన కలెక్టర్ కూడా రాత్రి మూడు పని చేస్తున్నాడు అనే నిస్సందేహంగా ప్రజలకు అందుబాటులో ఉండే అందరికీ సహకారాలు అందిస్తున్నాడు. మహిళలకు కానీ, పురుషులకు కానీ, వ్యవసాయదారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందిస్తున్నాడు. మొన్నటి జరిగిన ఘటన చాలా తీవ్రంగా ఖండించాలి. లెక్కైతే
అటువంటి ఘటన జరగరాదు. మనంతా జరిగిందంటే చాలా బాధపడ్డా నేను కూడా. ఆ రోజు నా కలెక్టర్ గారు అడ్డమైనరు. నేను హైదరాబాద్ పోతున్నా, అడ్డే పోతున్నా, చెట్టుపల్లి తండ చెట్టు అడ్డమైంది. ఈ మధ్యన ఒడ్లు ఎండ వస్తున్నారు రోడ్డు మీద. ఒక దిక్కు మొత్తం రోడ్డు మీద ఎండ వేస్తే నేను ఒక జగన్ ఆగిన, ఎందుకంటే కలెక్టర్ గారు వస్తున్నారని నాకు తెలిసింది. ఆపి ఆయన పోయినంత వరకు ఆగిన నేను. ఆ తర్వాత ఆయన పోయినాక కొద్దిసేపటికే గొడవ జరిగింది. అంత మంచి కలెక్టర్ గారిని మరి అవమానం చేసిందంటే నాకు కూడా చాలా బాధ కలిగింది. ఏ అధికారి మీద కూడా దౌర్జన్యం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు. ఎక్కడి నుంచో తమ సొంత ఇండ్లు ఇచ్చి భార్య బిడ్డలు దూరం ఉండి మీకు సేవ చేయడానికి వస్తే వాళ్ళకు అవమానం జరిగితే మాత్రం చాలా బాధ అవుతుంది. కాబట్టి అటువంటి జరగకూడదని మీ అందరితో మనం చేస్తున్నా. అయ్యా కానీ అటువంటి కలెక్టర్ ఈరోజు మనం చేస్తున్నాడు. హాస్టల్ గురించి వాటి గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాటి మంచి చెడ్డల గురించి ఆలోచన చేస్తున్నాడని మీ అందరితో మనం చేస్తూ, అది జరిగింది ఏదో ప్రజల గురించి నేను క్షమాపణ కోరుతున్నా. ఇప్పటికీ నిన్న పేపర్లో కూడా వచ్చింది. ఇప్పటికి కూడా బీడీలు వేసిన వ్యక్తి మన తాండోడే, అదే గ్రామస్తుడు, ఆయన పేరు నాయకున్నాడు. అటువంటి వానికి పాపం అటువంటి పరిస్థితి రాకూడదని మీ అందరితో మనం చేస్తున్నా. అటువంటి పని చేయకూడదని చెప్పి ప్రజలతో కూడా కోరుతున్నా. అధికారులతో బాగా మంచిగా మెరగాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళతో మనం పని తీసుకోవాలి తప్ప వాళ్ళని అవమానించి పని మాత్రం ఎప్పుడు చేయకూడదని మీతో మనం చేస్తున్నాం. కనుక మిత్రులారా, చూడండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు పని చేస్తున్నారు. పని చేసేటాన్ని పని చేయనియండి, కానీ అవమానం చేసే పని ఎప్పుడు చేయకూడదని మీ అందరితో పని చేస్తున్నా. అందరూ బాగానే ఉన్నారు, కానీ ఒక ఆడేమో నన్ను చూసి నవ్వుతున్నది. ఎందుకో నాకు నీవమ్మ నెత్తి కిందికి వేయకు, నన్ను చూడు, తప్పేం లేదు. నేనేమో తప్పు మాట్లాడితే చెప్పు, నేను లేచి, నాకేం అభ్యంతరం లేదు. ఆమె దీర్ఘంగా చూసి నన్ను చూసి నవ్వుతున్నది. అంటే వీడేంద్రా, మేము అధికారులను తిట్టినామా కొట్టినామా? తిట్టడం కొట్టడం బాగుండే, కానీ అవమానం చేయడం చాలా నేరం కదా. ఈ మన ప్రాంతంలో ఎప్పుడు జరగలేదు, మొదటిసారి జరిగింది. నాకు కూడా బాధ చేసింది. కాబట్టి మీ అందరితో మన చేస్తున్న విద్యార్థులారా, ఎప్పుడే కానీ ఓర్పు అనేది చాలా మంచిది. ఓర్పు అనేది లేకపోతే చాలా నాన్నగతులు కష్టాల పాలవుతాం. అటువంటి ఓర్పు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. కనుక ఎంత కోపం వచ్చినా మీరు దిగమిగా తప్పదు. మీ చదువు సంస్కారం అందులోనే ఉంది. మీ చదువులు ఏం లేదు, మీ సంస్కారం అనేదే మీ చదువు. అది అటువంటి సంస్కారాలు గాంధీ ఈ గ్రామాల్లోకి అయి అవమానం చేసి కుడతాం తంతం అంటే అవన్నీ పనికిరాని పని. కనుక మీ అందరితో మనం చేస్తున్నా. గతంలో మళ్ళీ ఎప్పుడు జరగకుండా ప్రతి గ్రామస్తులతో నేను కోరుతున్నా. నేను ప్రజాసేవ చేసిన కాబట్టి సేవలో కోరుతున్నా. ఇటువంటి అవమానాలు ఎప్పుడు అధికారుల మీద జరగకూడదని మీ అందరితో పనిచేస్తున్నాను. హాస్టల్ బండి అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా, భోజన వసతులు ఎట్లున్నాయి, ఏమి మంచి భోజనం పెడుతున్నారా లేదా పరిశీలించని బాధ్యత కార్పొరేషన్ చైర్మన్ కానీ ప్రెసిడెంట్ల మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి మేము అందుకోవాలని మాకు ఆదేశం ఉంది. కాబట్టి మేము వచ్చామని మేము అందరితో మనం చేస్తున్నాం. ఇకపోతే విద్యార్థులు ప్రత్యేకంగా ఊరుతున్నాం. రేవంత్ రెడ్డి ఇంత తిప్పలు పడుతుంటే మరి మీరు ఏమిస్తారా? ఏమకు ఏమిస్తారు? డబ్బులు అడిగినామా? పుణ్యానికి తినుకుంటా మమ్మల్ని కొడతారా? ఇది ఏం న్యాయమయ్యా? మీది ధర్మమా? ఇది న్యాయం కాదు కదా. అధికారులను ఎప్పుడు కొట్టకూడదు. అధికారులు అంటే వాళ్ళు మనకు సేవ చేయడానికి వచ్చారు. భార్య పిల్లలకు దూరంగా ఉండి కొన్ని కిలోమీటర్ల దూరం వచ్చి మీ సేవ చేయడానికి వస్తే మీరేమన్నా కొడితే ఎట్లా? ఎవరు రక్షించాలి మనం? కనుక అటువంటి పని తప్పు మాత్రం ఎప్పుడు జీవితంలో చేయొద్దని మీ అందరితో మనం చేస్తున్నా. ఇకపోతే ఈ రేట్లు పెరగడం, నాణ్యమైన భోజనం దొరుకుతుందని మీ అందరితో మనం చేస్తున్నాం. అల్పాహారం కూడా వస్తున్నది ఈ మధ్యన. అల్పాహారం నేను నిన్న క్రీడల గురించి నిన్న పిలిచాడు ముఖ్యమంత్రి గారు. ఆయన చెప్పడం వల్ల నిన్న కొడంగల్ హై స్కూల్ పోయాను. నాకు పిలిచారు, క్రీడల గురించి అడిగారు. క్రీడలు అంటే ఏ ఆటలు మీకు సామర్థ్యం ఉన్నది తెలుసుకోవడానికి
ఇచ్చారు. కాబట్టి నేను ఒకటి కోరాను, అయ్యా చూడు, నల్ల చెరువు అనేది ఓ పార్ట్ ఆఫ్ పార్సల్. ఇప్పుడున్న గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్ కొడంగల్ ఉంది, అది నల్ల చెరువులో భాగం, కాలం నీళ్లు ఉండేది. అటువంటిది దాన్ని డిస్మాంటిల్ చేసి ఈరోజు హరిజనవాడ అంతా, ఆయకట్ట అంతా హరిజనవాడ అయిపోయింది. ఆ నల్ల చెరువు అనేది ఈరోజు గవర్నమెంట్ సరెండర్ అయిపోయింది. అది దూరాల భూమే, సీలింగ్లో పోయింది. కాబట్టి దాన్ని అసైన్ చేయకుండా కాలేజీకు ఇదివరకు కూడా స్థలం లేదు. ఆ యొక్క నల్లజరు ప్రాంతం హ్యాండల్ అయింది కాబట్టి గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నది. రేవంత్ రెడ్డితో నేను ఈ వీధి కమ్యూనికేట్ కోరుతున్నా, అది కాలేజీలకు కానీ స్కూల్స్ కానీ మాకు స్థలం లేదు కాబట్టి దాన్ని కేటాయించి కాలేజీ కొరకు మీరు ఆ భూమిని దారాదత్తం చేసి మాకు గవర్నమెంట్కి ఇవ్వాలని మీ అందరితో నిర్ణయం చేస్తాను. ఇకపోతే కాలేజీ అనేది చాలా రోజు ప్రజలు పెరుగుతున్నారు, అబ్బాయిలు పెరుగుతున్నారు, చదువుతున్నారు. మరి ఇంత మంచి భోజనం పెట్టి చదివించి పెద్ద అయినాక వాళ్ళకి కాలేజీ ఇవ్వాలంటే ఎక్కడో పట్టణాలు పోవాలంటే వాళ్ళతో శక్తికి మించింది. కాబట్టి ఆ శక్తి సరిపోదు. కాబట్టి ఇక్కడ మన కాలేజీ బాగా అయితే వాళ్ళందరూ ఇక్కడనే చదువుకునే అవకాశం కలుస్తుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆ భూమి కేటాయించాలని మీ తరఫు నుంచి నేను కోరుతున్నాను. పోతే ఏం బాబు, నీవు కూడా నవ్వుతున్నావు, ఏం సంగతి?